ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సాయినాథుని దయ వలన అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చినటువంటి సందేశం ఏంటి అంటే, సాయినాథుడు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు అంటే గనక, బిడ్డ రేపు ఉదయం 10-15 నిమిషాల లోపు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు పఠిస్తే చాలు, నువ్వు చదివిన వెంటనే అని కలలో కూడా ఊహించినటువంటి శుభవార్త ఈ వీడియోలను తప్పకుండా వింటావు అని సాయినాథుడు అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చేసారు ఫ్రెండ్స్. బాబా వారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం సాయినాథుని మాటల ద్వారా తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి, ఈ సందేశాన్ని ఎవరైతే వినడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది సాయి బిడ్డలకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్, అక్క మీరు చాలా అంటే చాలా మెయిల్స్ ద్వారా వచ్చినవి కానీ ఇవన్నా కానీ చాలా మంచి మంచి సందేశాలు అనేవి మాకు పంపిస్తూ ఉన్నారు. బాబావారు మాకు ఈ పంచేటటువంటి ఈ సందేశాలు అనేవి మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉన్నాయి. అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే నిజంగా మాకెప్పుడు అటువంటి సంతోషం అనేది మా జీవితంలో వస్తుంది. మేము ఇప్పుడు బాబావారికి మేము ఇంత దగ్గర అవుతాము. మాకు కూడా మా జీవితంలో ఇలాంటి ఒక సందేశం అనేది వచ్చి మా జీవితాలు కూడా తారుమారయ్యే విధంగా మారి మంచిగా బాబావారి అనుగ్రహానికి మేమిప్పుడు పొందుతాము అక్క అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. తప్పకుండానండి, బాబావారు ఖచ్చితంగా మనలందరినీ కూడా మంచి మార్గంలో మంచి శ్రేయస్సు కలిగించడానికి బాబావారు ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ ఉంటారు. మనం అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి కదా. మనం సాయినాథుని బాటలో నడవాలి అని చెప్పి మనకు అనిపించాలి. బాబావారి సందేశాన్ని తప్పకుండా విందామా మరి? బిడ్డ, నీ భర్త యొక్క ప్రేమాభిమానాలు లేక నువ్వు ఎంతో దిగులుగా ఉన్నావు కదూ తల్లి. నువ్వు ఎంతగానో కోరుకుంటూ ఉన్నావు, బాబా నా భర్త ఎప్పుడు నన్ను ప్రేమగా చూసుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా. భారమైన జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు. ఎందుకు అంతలా అతను మారిపోతున్నాడో తెలియక సతమతమైపోతూ ఉన్నావు. ఈ కష్టాలు ఎవరికీ చెప్పుకోలేక మనసులోనే దాచుకుంటూ భారంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. నిజమేనమ్మా, నువ్వు అనుభవిస్తున్న కష్టం చాలా కష్టమైనది, నేను అర్థం చేసుకోగలను. బాబా కాకుండా నిన్ను ఎవరు అర్థం చేసుకోగలరు చెప్పు బిడ్డ. ఎందుకంటే నీకున్న సుగుణం అటువంటిది కనుకనే భార్యాభర్తల మధ్య గొడవలు బయట వారికి తెలియకుండా గుట్టుగా ఉంచుకోవాలి అన్నదే నీ నిర్ణయం. చాలా లోపల నువ్వు ఎంతో ఇబ్బంది పడుతున్నావు. నీ భర్త నిన్ను పరాయి దానిలా చూస్తున్నా, అతను నిన్ను కేవలం ఒక పని మనిషిలా భావిస్తున్నా, ఎంతో ఓర్పుగా బిడ్డల కోసం మాత్రమే నువ్వు జీవితాన్ని సాగిస్తున్నావు తల్లి. ఇది చెప్పడం చాలా సులువుగానే అనిపిస్తుంది, కానీ ఆ బాధ అనుభవించే వారికే ఒక రంపపు కోతలాగా ఉంటుంది. అయితే ఇటువంటి చెడు రోజులన్నిటికీ కాలం చెల్లిందమ్మా. ఇక నీ జీవితంలో చెడు రోజులన్నీ పోయి మంచి రోజులు వస్తున్నాయి. నీ భర్త సహజంగా మంచి గుణం కలవాడే, కానీ అతను చేసుకున్న స్వయం కృతాపరాధంతో చిక్కుల్లో పోయి ఇంట్లోని వారందరూ కూడా వ్యతిరేకిస్తూ జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు. అతడికి చిన్న సమస్యలన్నీ తొలగిపోవడానికి నేను నీకు సహాయపడతాను. ఆ సమస్యలు తొలగాలి అంటే అతను మనసు ప్రశాంతత ఏర్పడితే కానీ అతను చేసేది మాత్రం తప్పే. ఎన్ని సమస్యలు ఉన్నా సరే భార్య బిడ్డలతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి తప్ప ఇలాగా భార్య బిడ్డలను శత్రువులను చూసినట్లుగా చూడకూడదు. నువ్వు ఎంతో అనుభవం అయ్యి ఈ బాధను అనుభవిస్తున్నావని నాకు తెలుసు. అతను చేసే పెద్ద తప్పు అతనికి నేనే తెలియజేస్తానమ్మా. అతనిలో మునుపటి సుగుణాలలాగా మంచి బుద్ధిని తిరిగి నేను రప్పిస్తాను. నువ్వు వేదన చెందకు. నేను ఏమి చేసినా కూడా అంతా నీకోసమే. నువ్వు నా బిడ్డవు, నన్నే నమ్ముకున్నావు.
నీకు ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా నాకే కదా నువ్వు మొదటగా చెప్తావు. బాబా, నాకు ఈరోజు ఈ సంతోషం కలిగింది, నాకు ఈరోజు బాధ వచ్చింది బాబా అని నేను నీకు సహాయపడకపోతే ఎలా? కనుక నేను నీకు సహాయం చేస్తాను తల్లి. కేవలం నీ కొరకు మాత్రమే నీ భర్తకు అంతా మంచి చేస్తాను. ఎందుకంటే అతను సంతోషంగా ఉండి తన సమస్యలన్నీ తొలగిపోతే నీ జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది కదా. నువ్వేమీ దిగులు పడకు. నేను మీ కుటుంబంలో నేను మంచి రోజులు తీసుకొస్తాను. నీ భర్తకు సమస్యలన్నీ తొలగడానికి ఈరోజు నుండి నీకు దారి చూపిస్తాను. నువ్వు సంతోషంగా కూడా ఉంటావు. నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు పఠిస్తే చాలు తల్లి. నీ భర్తలో మార్పును నువ్వు గమనించి మునుపుటిలాగానే నీ భర్త నీతో ఎలా ఉన్నాడో అలా సంతోషంగా ఉంటాడు. ఈ మంత్రం ఎప్పుడు కూడా నువ్వు రోజులో 3 సార్లు పఠిస్తే చాలు. నువ్వు ఏ సమస్యలతో అయితే సతమతం అవుతూ ఉన్నావో, ఏ సమస్యలు నిన్ను చుట్టుముట్టి ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నాయో వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఈ మంత్రాన్ని నువ్వు చదువుకుంటే గనుక నువ్వు ఎలాంటి శుభవార్తనైనా వినక తప్పదు. ఇప్పుడు నీకు నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధా ప్రశమనం కురు అని పఠించు. బిడ్డా, ఎప్పుడు కూడా నువ్వు 3 సార్లు నువ్వు మనశ్శాంతిగా అంటే తీరికగా ఉన్నప్పుడు 3 సార్లు నువ్వు కూర్చుని గనక చదివితే చాలు. నీకు ఎలాంటి సమస్య అయినా కూడా తీరాలని ముందుగా నువ్వు సంకల్పం చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని చక్కగా పఠించు. దానివల్ల నీకు నీ సమస్యలన్నీ తీరిపోయి నీకు ఎంతో మంచి జరుగుతుంది తల్లి. నేను మరలా ఒకసారి చెబుతాను, జాగ్రత్తగా విను. సర్వబాధా ప్రశమనం కురు. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధా ప్రశమనం కురు. ఈ మంత్రాన్ని నేను చెప్పేటటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు నువ్వు పఠిస్తే గనుక నువ్వు ఒక ఊహించనటువంటి శుభవార్తను తప్పకుండా వింటావు. నేను నీకు మంచి మాట చెప్తాను. నువ్వు మనసు పెట్టి వింటే నీకు జరిగే మంచిని ఎవ్వరూ ఆపలేరు. నీ శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని నేను చెప్తూ ఉన్నాను. నువ్వు ఖాళీగా కూర్చుంటే నీకు నేను తెచ్చి ఇస్తానని మాత్రం ఎప్పుడూ కూడా చెప్పలేదు కదా. నాకు సోమరిలాగా ఉంటే అసలు నచ్చదు. ఒకవేళ నీకు చేత కాకపోయిన పని ఏదైనా సరే అది వదిలేసి నీకు వీలైన పని నువ్వు చూసుకుంటే చాలు. నువ్వు ప్రస్తుతంగా శ్రమిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా నువ్వు నీ వెనుకటి రోజుల్లో ఉన్న అత్యధిక శ్రమ చేసి ఏ విధంగానూ లాభపడకపోయినప్పుడు మాత్రమే నీకు ఇప్పుడు దానికి తగిన ఫలితాన్ని ఎన్నో వంతులు చేసి నీకు అందిస్తాను. అంతేకాని నేను ఎప్పుడు కూడా నీకు అకస్మాత్తుగా ధనం లభిస్తుందని చెప్పలేదు కదా. అలా ఎప్పటికీ కూడా జరగదమ్మా. నీవు ఏ శ్రమ చేయకుండా ధనం లభిస్తుందని నేను ఎప్పుడు కూడా నీకు తీయటి మాటలు చెప్పను. అలా మాయమాటలు చెప్పడం అంటే నాకు ఎన్నటికీ నచ్చదు. ఎందుకంటే ఈ తీయటి మాయ మాటలు చెప్పి మిమ్మల్ని నేను మభ్య చేయడానికి ఉపయోగించినట్టు అవుతుంది. అలా మాయ చేయడం అంటే నాకు నచ్చదు కదా. అటువంటి మాయ నేను చేయలేను. నేను ఎప్పుడూ కూడా చెప్పేది ఒక్కటే, నువ్వు ఎంత శ్రమిస్తే నీకు అంత ఫలితం అనేది ఉంటుంది. నువ్వు నన్ను ఎంత నమ్మితే నేను నీ వెంట అంతగా నడుస్తాను. ఎవరికైనా సరే ఏదైనా ప్రాప్తించింది అంటే అది వారి కష్టం యొక్క ఫలితం అవ్వవచ్చు. లేదా ఏదైనా సరే జీవితంలో ఒకటి ప్రాప్తించింది అంటే అది వారి యొక్క పూర్వ ఆశ్రమంలో చేసుకున్న శ్రమ యొక్క ఫలితాలు, కర్మ యొక్క ఫలితాలు. అంతేకాని ఎవరికి ఊరికినే రాదని గుర్తుంచుకో. నువ్వు అనుకోవచ్చు నీ కళ్ళ ఎదురుగా ఎందరో వృద్ధిలోకి రావడం, వారు నీ కంటికి ఎటువంటి శ్రమ చేయకుండా కనిపించవచ్చు. కానీ అటువంటి వారు ఇంతకుముందు కాలంలో ఎంతో శ్రమ చేస్తే, ఎంతో పాటుపడితే, ఎటువంటి అభివృద్ధి కలగక వేదన చెందినవారే. నువ్వు నిజాలు తెలుసుకో. నువ్వు చేసేది మార్గమధ్యంలోనే ఆపేస్తున్నావు. మరలా కొద్ది రోజుల తర్వాత మొదలు పెడుతున్నావు. అది మరలా మొదటికే వస్తుంది. నువ్వు అనుకున్న వెంటనే ఫలితం రాలేదని ఏ విధమైన వ్యతిరేక ఆలోచనలు చేయకు.
ఎవరికీ కూడా ఈరోజు మొదలు పెట్టగానే రేపటికి ఫలితాలు కనిపించవు అన్నది నిజం. ఆ నిజం నువ్వు ఒప్పుకోగలిగితే నువ్వు జీవితంలో ఎంతో పై స్థాయికి వస్తావు బిడ్డ. నేను చెప్పేది నీకు రుచిస్తే, నేను చెప్పిన విధంగా మనసులో కమ్మని మాటలు చెప్పి నిన్ను మభ్యపెట్టడం అన్నది నేను ఎన్నటికీ చేయలేను. ఎవరికైనా ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో కొంతమంది కష్టాలు అనుభవించవచ్చు, కొంతమంది సంతోషాలను కూడా అనుభవించవచ్చు. కానీ ఏ మనిషి జీవితంలో అయినా సరే రెండూ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. కష్టం అనుభవించిన వారు సుఖం అనుభవించడానికి అర్హులు. సుఖం అనుభవించిన వారు కూడా కష్టం అనుభవించి తీరాల్సిందే. మరి నువ్వు చేసే పనిపై ఎప్పుడు కూడా దృష్టి పెట్టి చెయ్యి. మనసు ఉంచుకుని తద్వారా నువ్వు అనుకున్నవన్నీ సాధించి సంతోషంగా ఉంటావని, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి అని నేను నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. నువ్వు ఎవరూ లేరని ఎప్పుడు బాధపడవద్దు. నీకు నేను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాను. నాకు తల్లిదండ్రులు లేరు, అక్కా చెల్లెళ్ళు లేరు, అన్నా తమ్ములు లేరు. ఒకవేళ వీళ్ళందరూ ఉన్నా కూడా నేను ఒంటరిగా అనాథలాగా బ్రతుకుతున్నాను బాబా. నాకు మీరు తప్పక ఎవరూ లేరని ఎప్పుడు నువ్వు కుమిలిపోవద్దు. ఎందుకు పదే పదే నీ పరిస్థితిని తలుచుకుని కుమిలిపోతూ కన్నీరు పెడుతున్నావమ్మా? ప్రస్తుతం ఉన్న ఈ ఆర్థిక కష్టాలు అన్నవి త్వరలోనే తొలగిపోతాయి. అయితే ఇప్పుడు నువ్వు పడుతున్న దిగులు ఒక పక్కన ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే, ఇంకో పక్క బాధించే విషయం నీకంటూ నీ దిగులు, నీ మనసులోని బాధ చెప్పుకునేందుకు పెద్దవారైన తల్లిదండ్రులు కానీ, లేరా తోడుబుట్టిన వారు కానీ, తోడబుట్టిన వారి మాట సహాయం కూడా చేయలేని పరిస్థితి వారిది. కనీసం మనసు దిగులు చెప్పుకోవడానికి నావారంటూ ఉంటే బాగుండు నువ్వు ఎంతగానో వేదన చెందుతూ ఉన్నావు. కానీ మీకు ఈ అవకాశం లేకుండా పోయింది కదూ. కనీసం కాస్త మనశ్శాంతి కోసం పుట్టింటికి వెళ్దామన్న దారి లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు లేని పుట్టిల్లు ఆనందం కలిగించదు. నీ మనసులోని బాధ గూడు కట్టుకుని పోయి దిగులు చెందుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. నీ మీద బాధ్యతలు ఎన్నో ఉన్నాయి కదా. నీ భర్త, నీ పిల్లలు, వీళ్ళందరినీ బాధ్యత నీదే కదా. ఒకటి బాగా గుర్తుపెట్టుకో, నీకు ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, నీ భర్త ఉన్నాడు. నీ అవసరం వారికి ఎంతగానో ఉంది. కానీ ఇంకా నువ్వు ఒంటరిగా ఉన్న నీ ఆలోచనతో ఉంటూ దిగులు చెందుతూ ఉన్నావు. నీకు మనసు ప్రశాంతత చెందుతూ కావాలి అంటే గనక నేనే నీ తల్లిదండ్రులను అనుకో, నీ తోడబుట్టిన వారిని అనుకో, నీ స్నేహితుడిని, నీ స్నేహితురాలిని అనుకో. నువ్వు నాతో మాట్లాడు, నీ కష్టాలన్నీ నాకు చెప్పు. నేను నీకు ప్రశాంతత చేకూరుస్తాను. నువ్వు పుట్టింటికి వెళ్ళి కనీసం 2 రోజులు ఉండలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదా. నిన్ను త్వరలోనే షిరిడీకి తీసుకువెళ్తాను. ద్వారకామాయియే నీకు పుట్టిల్లుని చేస్తాను. నువ్వు ఎప్పుడు రావాలన్నా అప్పుడు నువ్వు షిరిడీ తీసుకెళ్లే బాధ్యత నాది. నీకు పుట్టిల్లు లోటు తీర్చే బాధ్యత కూడా నాదే. నేనే నీకు తల్లి తండ్రి అయి షిరిడీలో నీకు ప్రశాంతత చేకూరేలా చేయగలను. నన్ను నమ్మి నువ్వు నిశ్చింతగా ఉండు. అమ్మా, నేను నీకు మాట చెప్పాలి. ఎవరు ఎన్ని చేసినా నీ తల్లిదండ్రులు చేసినంత, చూపించినంత ప్రేమ, ఆప్యాయతలు, నిస్వార్థమైన వారి అభిమానం నీకు ఎక్కడా లభించదు. అది చివరికి నేను అయినా సరే అంత ఆప్యాయత, అనురాగాలు నీకు అనిపించవు. ఎవరికైనా కన్న తల్లిదండ్రులు చూపించే ప్రేమ అన్నది వారు ఉన్నంతకు వరకు మాత్రమే. ఆ తరువాత మనం ఆ ప్రేమని ఎవరి దగ్గర నుంచి కూడా ఆశించకూడదు. ఎందుకంటే ఆశించి నిరాశ చెందడం తప్ప ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. కానీ నేను నా శక్తి మేరకు నీ తల్లిదండ్రులను మరిపించే ప్రశాంతతను అయితే ఇవ్వాలని ప్రయత్నం చేస్తాను. నీకు ఉన్న ఇబ్బందులన్నీ నేను ఖచ్చితంగా తొలగించేస్తాను. అప్పుడు కనీసం మీ దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతను చూసి అయినా కనీసం ప్రేమ నటిస్తూ నీ చుట్టూ తిరిగేవారు కొంతమంది నీకు దగ్గర అవుతారు. నువ్వు జాగ్రత్త పడుతూనే వాళ్ళతో ఆనందంగా గడుపుతావు. నీకు ఎటువంటి అన్యాయం జరగకుండా నేను చూసుకుంటాను. బిడ్డ, త్వరలోనే మనం షిరిడీ వెళ్దాం. నిన్ను షిరిడీలో నా సన్నిధానంలో నీ భర్త అందరూ కూడా ఆనందం పొందేలా చేస్తాను. ఐశ్వర్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, నేను నీకు ఎప్పుడు కూడా తోడు ఉంటానని చెబుతూ ఉన్నాను. ఇక
ఆర్థికపరమైన కష్టాలు అన్నీ తొలగిపోయి అంతా సంతోషమే, అంతా ఆనందంగా ఉండండి. మీకు అంతా మంచి జరగాలని, నీ మనసులో దిగులంతా వెళ్ళిపోవాలని, నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను. బాబాగారు చెప్పినటువంటి సందేశం కనుక మీ అందరికీ కనుక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని కనుక ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సాయంత్రం మళ్ళా సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా వచ్చే సందేశంలో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సాయినాథుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను బాబావారిని కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ సందేశంలో చెప్పినటువంటి మంత్రాన్ని పలుమార్లు పఠించి చదివితే కనుక మీకు ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది అని సాయినాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. మరలా మరో చక్కని సందేశంతో కలుద్దామండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.